హలో ఆల్. మేమైతే బయలుదేరాం కదా ప్రయాగ్‌రాజ్‌కి. ఇది ఆ రోజు నైట్‌కి మేము రీచ్ అవుతామనమాట. ఇది మధ్యాహ్నం లంచ్‌కి మేము ఆగాము. బస్‌లో వీళ్ళైతే మాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారండి. పటాన్ చెరువు అంట. చాలా బాగున్నారు. ఇక బస్‌లో మాకు టైమ్ పాస్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడ పాటలు పాడుతూనే ఉన్నారండి. ఎంచక్కా దేవుడి పాటలు. ఇక మేము ప్రయాగ్‌రాజ్ రీచ్ అయిపోయాం. ఈవినింగ్ 7:30 అయింది. 8 అయింది. ఎంత ట్రాఫిక్ జామ్ ఉందంటే, ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్ మాత్రమే ఉంది మాకు. అంతకు మించి లేదు. ఇక అక్కడ బస్ దిగిన తర్వాత ఇలా బైక్స్ మీద వెళ్ళాలన్నమాట. మనం ఎక్కడైతే చేద్దామనుకున్నామో స్నానం అక్కడికి. అయితే మేము నైట్ చేయలేదు. ఎందుకంటే చీకటయిపోయింది కదా! అందుకని త్రివేణి సంగమంకి బోట్‌లో ఎళ్ళట్లేదనమాట. అయితే ఆ త్రివేణి సంగమం ఘాట్ పక్కనే ఇట్లా ఒక టెంపుల్ ఉంది. దాంట్లో వాళ్ళు సత్రంలాగా పర్ హెడ్ రూ. 300 చార్జ్ చేశారు. మాకు ఒక పర్సన్‌కి ఒక బెడ్ అయితే వేశారు. అసలు అదిగోండి త్రివేణి సంగమం అక్కడ మేము పడుకుందేమో ఇప్పుడు నేను చూపించే ప్లేస్ దగ్గరనమాట. చాలా బావుందనమాట. ఇదిగోండి జనాలైతే తెల్లవారుజామున 3:00కండి ఇదిగోండి ఇట్లా వస్తున్నారనమాట స్నానాలు చేయడానికి. మేము 3:00కి లేచి 4:00కి బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా మేము అక్కడ రూమ్ అయితే అది వెకేట్ చేసామనమాట మా సత్రం దగ్గర. మేము లగేజ్‌తో పాటే మేము ఇంకా త్రివేణి సంగమంకి బోట్‌లో వెళ్ళాము. 5:00 నుంచి బోటింగ్ స్టార్ట్ అవుద్దనమాట. అంటే నావలో వెళ్ళాము మేము. మేము వెళ్ళేటప్పుడు లక్కీగా మాకేం జరిగిందంటే, ఒక పంతులు గారిని తీసుకొని బయలుదేరారనమాట. 8 మంది. వాళ్ళు త్రివేణి సంగమంలో పూజ చేసుకోవడానికని జెప్పేసి. అయితే వాళ్ళు మాకు కూడా చాలా పూజ చేశారండి. ఇక మార్నింగ్ మనకి చూడండి 5:00 టైంలో అక్కడ పోలీస్ వాళ్ళనమాట. చాలా బాగా ఉన్నారండి అసలు. మాట్లాడుతున్నారు మనుషులతో ఆపి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా ఏంటి మీకు అని జెప్పేసి. ఇక ఇదేమో త్రివేణి సంగం ఏమంటే లోపలికెళ్ళకుండా ఒడ్డుకనమాట. ఇక్కడ కూడా స్నానాలు చేసేవాళ్ళున్నారు. మేమైతే ఇక్కడ చేయలేదండి. మేము